2 లక్షల రుణమాఫీ పూర్తయిందని కాంగ్రెస్ ప్రకటిస్తే దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ నేతలు. ఎక్కడో కాదు, కొడంగల్ గడ్డపైన చర్చకు రావాలని సవాల్ విసిరారు. అటు రుణమాఫీలో కోతలు పెట్టారని రైతులు మండిపడుతున్నారు. చాలా మందికి సర్కారు పెట్టిన కొర్రీలతో రుణమాఫీ కావడం లేదంటున్నారు. ఇంతకీ రైతులకి 2 లక్షల రుణమాఫీ పూర్తయిందా? కేటీఆర్ సవాల్ను రేవంత్ స్వీకరిస్తారా? ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు గాలి వినోద్ కుమార్ గారు, అనలిస్ట్, అదేవిధంగా గెల్లూరు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ గారు. ముందుగా వినోద్ కుమార్ గారు నమస్కారం అండి, మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి సార్. అంటే అసలు ఈ రుణమాఫీని ఏ విధంగా చూడాలి? అంటే చాలా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ జరిగిందని చెప్తా ఉంది, రైతులేమో బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నారు. పక్క హరీష్ రావును రాజీనామా చేయాలని సవాల్ విసురుతా ఉన్నారు. పక్క కేటీఆర్ ఏమో కొడంగల్లో దమ్ముంటే 100% జరిగిందని నిరూపిస్తే అక్కడే రాజీనామా చేస్తా అని చెప్తా ఉన్నారు. మొత్తం మీద అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అంటే రాజకీయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. రాజకీయాలు చేయడమే వాళ్ళ యొక్క ప్రాథమిక కర్తవ్యం. కాబట్టి మనం కొత్తగా దీంట్లో వీళ్ళేదో ప్రతి సవాళ్ళను విసరడం అనుకోవడమే మనకే ఆశ్చర్యం. కాకపోతే నేనేమంటున్నానంటే వాస్తవాలను గమనిస్తే ఇప్పుడు రుణమాఫీ అన్నప్పుడు, రైతు రుణమాఫీ అన్నప్పుడు వ్యవసాయ కూలీలకు ₹1 ఇయ్యలేదైనా, తర్వాత కౌలుదారులకు ₹1 ఇయ్యలేదు, కొత్త పంట ఇది బియ్యము సన్నాలకు ₹1 ఇయ్యలేదు. అలాగే ఒకటేసారి చేస్తా అన్నవాడు 3 సార్లు చేశాడు, అందులో కూడా అందరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ 59,000 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పంచితే ఈయన పంచింది 16,000 కోట్ల రూపాయలు, అది 18,000 కోట్ల రూపాయలు పంచినట్టుగా. అంటే ఎంత తేడా చూడండి. అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు ప్రక్షాళన చేసినా సరే, ఒకవేళ బాగా 10 ఎకరాలు 100 ఎకరాలు తగ్గించినా సరే అంత తగ్గే అవకాశమే లేదు. ఇవాళ కార్డుల పేరు మీద, రేషన్ కార్డుల పేరు మీద కొంతమందికి నువ్వు కోత విధించినవు. అట్లాగే భూస్వాముల పేరు మీద నువ్వు ఇచ్చినావు. సంతోషం, భూస్వాముల పేరు మీద విధించడాన్ని నేనైతే స్వాగతిస్తా. ఎందుకంటే 100 ఎకరాల వాళ్ళకి ఇవ్వడం అవసరం లేదు, ఒక 5 ఎకరాల వాళ్ళకు ఇవ్వడము అనేది అవసరమని నేను భావిస్తున్నా. అంతేకాకుండా ఇంకా ఒకవేళ గత ప్రభుత్వంలో దుబారా జరిగితే ఆ దుబారాను నువ్వు ప్రక్షాళన చేయడం అనేది మంచిదే, స్వాగతిస్తాం. కానీ అది పూర్తి స్థాయిలో జరగలేదు. నువ్వు ఏదైతే చెప్పినావో, ఏదైతే ప్రగల్భాలు పలికినావో, ఆ ప్రగల్భాలు పలికిన ఒకటేసారి రుణమాఫీ చేస్తా అన్నావు. మరి నీకు వ్యవసాయ కూలీలు కనపడలేదా? నెలకు వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తా అన్నావు కదా. అట్లాగే కౌలుదారులకు 15,000 ఇస్తా అన్నావు కదా. ఏ ఒక్కరికి ఇవ్వలేదు కదా. ఈవెన్ రైతు రుణమాఫీ కూడా అందరికి చేయలేదు కదా. మరి అట్లాంటి పరిస్థితులలో నీ ఐడెంటిఫికేషన్ లో రుణమాఫీ అంటే కేవలము నీ భూస్వాములకు ఉపయోగపడేటట్టుగానే చేస్తావా? నీ సామాజిక వర్గాలకు ఉపయోగపడే కార్యక్రమమే చేస్తావా? నీ అందులో ఎంతమంది రెడ్లు ఉన్నారు చెప్పండి? భూస్వాములలో ఇప్పుడు భూమి ఎంతమందికి ఉన్నది? భూమి ఉన్నది రెడ్లకే హైయెస్ట్ ఉంది ఇక్కడ తెలంగాణలో, తర్వాత వెలమలకు ఉంది, తర్వాత మిగతా వాళ్ళకు ఉంది. అయితే ఇప్పుడు నీ సామాజిక వర్గానికే ఇప్పుడు డబ్బులని పోయినాయి. నువ్వు ఇచ్చిన డబ్బులని నీ సామాజిక వర్గానికే 50% పోయినాయి. కానీ నీ సామాజిక వర్గానికి 50% నువ్వు ఇచ్చుకున్నావు. భూస్వామ్య వర్గాలకు ఉపయోగపడే కార్యక్రమం జరిగింది. కానీ వ్యవసాయ కూలీలు పేదలు, అట్లాగే కౌలుదారులు పేదలు, ఆ వర్గాలకు ₹1 ఇయ్యలే నువ్వు. మరి ఇప్పుడు నువ్వు పంచిన పంపకంలో నీ సామాజిక వర్గానికే ఎక్కువ పోతే, మొత్తం సగం డబ్బులని నీ సామాజిక వర్గానికి పోతే నువ్వు మరి ఎవరికి 93% ఉన్న ఈ సమాజానికి నువ్వు మేలు చేసినట్ట? నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీల దగ్గర భూమి ఎంత ఉన్నది? మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల దగ్గర భూమి 25% కూడా లేదు. 75% భూమి అంతా కూడా అగ్రవర్ణాలు, 7% అగ్రవర్ణాల దగ్గర భూమి ఉంది. దాంట్లో 50% మీ రెడ్డి సామాజిక వర్గం దగ్గరే ఉంది కదా. సో కాబట్టి ఇప్పుడు నువ్వు ఇచ్చింది ఎవరికి? నువ్వు ఇచ్చింది ఎక్కువ శాతం నీ రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చుకున్నావు. అయితే అందరికి ఇచ్చినట్ట రుణమాఫీ? అంటే నువ్వు సంతోషపడేది నీ సామాజిక వర్గానికి పైసలు పంచి నువ్వు సంతోషపడతావు కావచ్చు, కానీ మిగతా సమాజం 93% ఉన్న సమాజం సంతోషపడదు. అందులో చాలా మందికి పేదలకే ఇవాళ పైసలు రాలేదు. పేదలకే వాళ్ళకి సరైన పేపర్లు ఉండయి, పేదలకే సరిగా వాళ్ళకు రేషన్ కార్డులు ఉండయి, పేదలకే ఇవాళ ఏ రకమైన సరి అయినా లేదు. వ్యవసాయ కూలీలను అయితే అసలు పట్టించుకోలేవు, కౌలుదారులను అయితే అసలు పట్టించుకోలేవు. అంటే పేదల పొట్టగొట్టినవు నువ్వు. పేదలకు ఈ ధరణి పేరు మీద గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, భూములని ఆక్రమణకు గురైనాయి. వాళ్ళకున్న చిన్న 6 ఎకరం భూమి కూడా కబ్జాలకు గురైపోయినాయి. అట్లాగే ఇవాళ నువ్వు వచ్చి కూడా చేసింది ఏమి లేదు. భూమాత పేరు మార్చినావు తప్ప నువ్వు పెద్దగా ఒరగబెట్టింది ఏమి లేదు. ఈ వర్గాలకు నువ్వు చేసిన మేలు ఏం లేదు.
కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే గత ప్రభుత్వం చేసిన విధానాలే మరో రూపంలో చేసినావు తప్ప పెద్దగా నువ్వు ఒరగబెట్టింది ఏమి లేదు అనేది నా యొక్క అభిప్రాయం. రైట్, మనతో పాటు బీజేపీ నుంచి ఎల్జిపూర్ శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చే కంటే ముందు గెల్లు శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సార్, మొత్తం మీద అంటే మొత్తానికి సంబంధించి మొన్న ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నామని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. మీరు దాన్ని మొత్తం బోగస్ లెక్క చూపెడతా ఉన్నారు. అంటే 60% మంది రైతులకు ఇంకా పర్లేదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అసలు అంతా కాన్ఫిడెన్స్ ఎలా చెప్తా ఉన్నారు? సార్, మేము బోగస్ లెక్క చెప్పట్లేదు. మీరు అంటున్నారు తప్పది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బోగస్ లెక్కలు ఇస్తుంది. వాళ్ళకో క్లారిటీ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనేకమైన మీటింగ్ లో కూడా ఎన్నోసార్లు చెప్పిండు, 41,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ ఇస్తాం, మేము రైతు పక్షపాతిగా మేమేందో నిరూపించుకున్నాం చెప్పి ఎన్నికల ముందు ఎన్నో మీటింగ్ పెట్టి మా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీకి విసిరిన సవాల్ను హరీష్ రావు గారు స్వీకరించారు. రైతులకు ఒక్కరు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అనే హామీతో పాటు ఆ గ్యారంటీలు ఏదైతే వారు ప్రజల్లో హామీలు ఇచ్చారో మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడం గాని, అదేవిధంగా వృద్ధులకు 4,000 రూపాయలు ఇవ్వడం గాని, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడంతో పాటు ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు దానికోసం, అదేవిధంగా విద్యా రుణాలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వారు ఏదైతే గ్యారంటీ ఇచ్చారో ఆ గ్యారంటీలు అమలు చేయండి, ఆగస్టు 15 కల్లా మీరు అమలు చేయండి, నేను రాజీనామాకు సిద్ధం అని చెప్పి హరీష్ రావు గారు 26 ఏప్రిల్ రోజు సవాల్ విసిరారు. స్వీకరిస్తున్నా చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. సార్ వినండి, ఆ సవాల్ను స్వీకరిస్తున్నా చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇవాళ 41,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అని చెప్పి మీటింగ్ లో చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నోట్లకెళ్ళి ఏది పడుతుంది మాట్లాడారు. ఇవాళ ఆనాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడచ్చు, ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలు ఒప్పించవచ్చు. కానీ ఒక్కసారి మీరు ఆ చైర్లో చూసుకున్న తర్వాత ప్రతిదీ మినిట్ టు మినిట్ ప్రతి కూడా మీకు అప్డేట్ ఉంటది. లెక్కలతో సహా ఒక 1% కూడా తేడా రాకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అధికార యంత్రాంగం మీ చేతిలో ఉన్నప్పుడు మరి ఆ రోజు తెలియదా 17,000 కోట్ల అని చెప్పి మీకు తెలియదా? ఇవాళ గింత అయిపోయిందని చెప్తా ఉన్నారు, మొత్తం అందరికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఎవరైతే రైతు రుణమాఫీ కాదని చెప్పారో వాళ్ళందరి కోసం ఒక మిస్డ్ కాల్ పెట్టిన ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినాం. ఇప్పటికే 90,000 మందికి పైగా రైతులు ఇవాళ మా కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేశారు. ఇవాళ అవన్నీ మేము ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నాం. అందుకే మా కేటీఆర్ చాలా ధైర్యంగా నేను చెప్పారు, నీ కొడంగల్ నియోజకవర్గం లోపలనే రైతుల దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఏ రైతులైతే రాలేదని అందరు కనుక రైతులు వచ్చినాయంటే మాత్రమే అక్కడనే రాజీనామా ఇస్తా అని చెప్పారు. దాని సవాలు స్వీకరించు. నిన్న వైరస్ సభలో మాట్లాడావు కదా, దమ్ముంటే మీరు సవాలు స్వీకరించురి, ఎక్కడ చర్చ అంటే అక్కడ చర్చకు సిద్ధమని చెప్పారు కదా, మీ సొంత నియోజకవర్గం కొడంగల్కి పోదామని చెప్పి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా సవాల్ విసిరారు. మరి స్వీకరించేంత దమ్ము ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకున్నదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 35 లక్షల మంది రైతులకు ఇచ్చినాం. ఓన్లీ 1,00,000 రుణమాపే. మేము ఆ రోజు 1,00,000 రూపాయలే ప్రామిస్ చేసినాం. 1,00,000 రూపాయల ప్రామిస్ 30 లక్షల మంది రైతుల కోసం 17,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చి ఇవాళ రైతులు మేము ఆదుకున్నాం. రైతు బంధు ఇచ్చినాం, అవన్నీ అడిషనల్ గా రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ 2 లక్షల రుణమాఫీ అని చెప్పి వరంగల్ డిక్లరేషన్ చెప్పి రైతు డిక్లరేషన్ చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 41,000 కోట్లు అని చెప్పి ఇవాళ 17,869 కోట్ల రూపాయలతో మొత్తం అయిపోయిందని చెప్పి ఇవాళ చేతులు దుట్టుకునే ప్రయత్నాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ యంత్రాంగం మొత్తం ఇవాళ గ్రామాల్లో కూడా రైతుల దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఇవాళ సేకరిస్తుంది. ఏదైతే మా కాల్ సెంటర్ కు ఫిర్యాదులు ఇచ్చినో వాటితో పాటు మా కార్యకర్తలు ప్రత్యక్షంగా ఇవాళ ప్రతి రైతు గడపకు ఇవాళ సమాచారం తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరూ కూడా రైతు రుణమాఫీ చేసేవారు కూడా ఈ రైతుల పక్షాన మేము కొట్లాడతాం, వారందరికి ఇచ్చేవారు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్, అనిల్ కుమార్ గారు మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గర ఖర్చు ముందు ఎల్జిపూర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. అల్జాపూర్ కాదు సారీ, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రుణమాఫీపై అంటే మీ పార్టీ స్టాండ్ ఏంటండి? అసలు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటది, ప్రజలకు న్యాయం చేయాలని ఉంటది. మేనిఫెస్టోలో మీరు ఆలోచించి మేనిఫెస్టో రిలీజ్ చేసిరా, ఆలోచించి కొట్టి చేసిరా, బట్ అది పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది, ప్రజల్లో మీరు
ప్రచారం చేస్తున్నారు మా మేనిఫెస్టో ఇదని చెప్పేసి. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 8 మాసాలు అయిన తర్వాత కూడా నాట్ ఈవెన్ సింగిల్ ప్రామిస్ హ్యాస్ బీన్ అడ్రస్డ్. ఇవాళ ఈ రుణమాఫీ కూడా సగం మందికి నాట్ మోర్ దెన్ 50%. మహాలక్ష్మి ద్వారా ఒకే ఒక బస్సు ఫ్రీ మహిళలకు మాత్రమే అది అమలు జరుపుతా ఉన్నది. అది ఎంతవరకు ఆర్టీసీ వాళ్ళకు డబ్బులు చెల్లిస్తా ఉన్నారు అది గాడ్ నోస్. మిగతా ఏం చేసినారు? నిరుద్యోగులకు ప్రామిస్ చేసినారు, మృతి ఇస్తామని ఇస్తున్నారా? లేకుంటే ఆసరా పథకం పేరు మీద డబ్బులు చేస్తాం 4,000 ఇస్తామని చెప్పిన అదే చేసినారా? ఇంకా అనేక వాగ్దానాలు, నిర్మాణాలు కావచ్చు, ఇంకా అనేక వాగ్దానాలు ఇచ్చినారు. మీకు తెలుసు ఈ ప్రామిసెస్ మేము ఫుల్ఫిల్ చేయలేమని చెప్పి తెలిసి ఈ యొక్క మేనిఫెస్టో పొందుపరిచి అనేక ఊహాలోకాలకి మరి విహరించేటట్టు చేస్తున్నారు ప్రజల్ని. నాకు ఒక చాలా ముఖ్యమైన కాంగ్రెస్ నాయకుడు చెప్పినాడు, అయినా మేము గనక ఆ ప్రామిసెస్ చెయ్యకుంటే మాకు ఓట్లు రాకపోతుండే, మేము అధికారం రాకపోతుంటే. మాకు తెలిసి అది ఆ అమలుకు చాలా కష్టం, సాధ్యం కాదు. 1, 2, 6 ఇట్లా ప్రామిస్ మేము అడ్రస్ చేయగలుగుతాం, కానీ ఇవన్నీ చేయలేము, అది సాధ్యం కూడా కాదు. అటువంటి ప్రామిసెస్ చేసే బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ కొలాప్స్ అయిపోయింది. మేము కూడా ఈ ప్రామిసెస్ తోని అధికారులకు వచ్చినాం, మాకు కూడా అదే గతి పడితే మున్ముందు. ఇవాళ కర్ణాటకలో అదే జరుగుతా ఉన్నది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కానీ ఒక్క టర్మ్ మనం అధికారులకు వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఆ ప్రామిస్ చేయకుంటే, ఆ మేనిఫెస్టో లేకుంటే మేము అధికారం రాకపోతుండే. కేసీఆర్ ముందర మాటలతోని మేము తట్టుకోలేకపోతుంటివి అనే ఒక మాట ఆ కాంగ్రెస్ నాయకుడు చెప్పినారు. సాధ్యం కాదని చెప్పి ఒప్పుకుంటా ఉన్నాడు. ఇది పూర్తిగా ద్రోహం, నమ్మక ద్రోహం మాత్రమే. నేను ఒకటే మాట చెప్తున్నా, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లో ఒక పాసింగ్ కామెంట్ చేసి, ఆ కామెంట్ ఏంది, మీరు మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు మీ యొక్క రాష్ట్ర బడ్జెట్ ని, దేశ బడ్జెట్ ని, దేశం యొక్క దేశం అయితే బడ్జెట్ ని, రిసీవబుల్ అమౌంట్స్ ఎంత ఉన్నది, ఎంతవరకు చేయగలుగుతాం, సంక్షేమం పేరు మీద ఉదారంగా పంచాల యొక్క కోరికతోని ఓట్ల కోసం మీరు చేయడం కరెక్ట్ కాదు. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ దృష్టిలో పెట్టుకుని ఒక మినిమల్ గా ఇచ్చేటువంటి ఒక సంక్షేమం చేయాలి. ఇంకో మాట కూడా చెప్పింది సుప్రీంకోర్టు, సంక్షేమం అంటే కేవలం ఇండివిజువల్ కు మాత్రమే డైరెక్ట్ గా బెనిఫిట్ చేయడం మాత్రమే సంక్షేమం కాదు, హాస్పిటల్ నిర్మించడం కూడా సంక్షేమమే, స్కూల్ కట్టడం సంక్షేమమే, హాస్పిటల్ కట్టడం ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ ఏమైంది, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కారణంగా డైరెక్ట్ గా ఇస్తే నాకు ఓట్లు పడతాయి. గుజరాత్ లో డైరెక్ట్ ఇచ్చిరా అండి, మధ్యప్రదేశ్ లో డైరెక్ట్ ఇచ్చిరా అండి? ఇవన్నీ కూడా తాత్కాలికంగా అనాలోచితంగా తీసుకునే నిర్ణయాల కారణంగా ప్రజల్ని ఎప్పుడూ బాకీదారులుగా ఉంచేటువంటి ప్రయత్నం తప్ప ఇంకేం లేదు. నేను చెప్పేది, భారతీయ జనతా పార్టీ చెప్పేది ఒకటే, పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచాలి ప్రజలది. మీ విధానాల్లో మార్పు తీసుకురండి. గల్ఫ్ దేశాలకు ఇక్కడి నుంచి కూలీలుగా పోయే పరిస్థితి రావద్దు. ఇక్కడనే వాళ్ళకు ఇతోధికంగా సపోర్ట్ చేసి మీ యొక్క పంటల మీద వాళ్ళకు బోనస్ ఇస్తారా, ఎంఎస్పీ అమలు జరిగేటట్టు ఒక రాష్ట్ర ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటారా, లేదా కొత్త పంటల ద్వారా వాళ్లకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఈల్డ్ పెంచే విధంగా చేస్తారా? ఇలా అనేక రకాలైనటువంటి మద్దతుతో రైతుల యొక్క కుటుంబ పరిస్థితి బాగుపడుతుంది. అంతేకాని ఒకసారి లోన్ మాఫ్ చేసి మేము లోన్ మాఫ్ చేయడం వ్యతిరేకం కాదు. దేర్ షుడ్ బి సమ్ లిమిట్, దేర్ షుడ్ బి సమ్ రీజనబుల్, కారణం ఉండాలి. రైట్. ఇవాళ ఏమైంది, అంత గొప్ప మాట్లాడినారు, మళ్ళీ ఇప్పుడు 15th ఆగస్ట్ అయిపోయింది, మళ్ళీ మన లోన్ మాఫ్ చేస్తారేం? పేదలకు చెప్తా ఉన్నారు కదా, దరఖాస్తులు తీసుకపోరి, కలెక్టర్ తీసుకపోరి, రాని వాళ్ళందరూ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. చూద్దాం ఎంతమందికి అడ్రస్ చేస్తారు, ఎన్ని అప్లికేషన్ తీసుకుంటారో. రైట్. అరే ఆలోచించండి, రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలు ఆలోచించండి. దశాబ్దాలుగా చూస్తున్నాం మనం, కష్టపడే రైతాంగం ఇక్కడ యొక్క రాష్ట్రంలో ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని ఆర్థికంగా ఎదగడానికై మీ ఆలోచనలు గ్రౌండ్ వర్క్ లో అమలు జరగాలి తప్ప గ్రౌండ్ లో ఈ రకంగా శుష్క వాగ్దానాలు చేసి కూల్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఏ పార్టీ అయినా చేయొద్దని చెప్పేది. గత సర్కార్ అదే చేసింది, మోసం చేసింది కాబట్టి బుద్ధి చెప్పినారు. ఈ సర్కార్ కూడా అదే కోవలు నడుస్తా ఉన్నది. ఈ సర్కార్ కూడా 8 మాసాలైంది, ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను.
రైట్. అనిల్ కుమార్ గారు నమస్కారం అండి. అంటే సంపూర్ణ రుణమాఫీ జరిగిందని మీరు అనుకుంటున్నారా? పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందని అనుకుంటున్నారా? 100% జరిగిందని అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు హరీష్ రావును టార్గెట్ చేశారు. హరీష్ రావు ఖచ్చితంగా రాజీనామా చేయాలని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రైట్. ముందు ఈ రైతు రుణమాఫీపై నేను మన ముగ్గురు అన్నగారులు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం పట్ల నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తా. మొదటగా రైట్, ఇప్పుడు రైతు రుణమాఫీ ఒక భాగం అయితే నిన్న టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రైతులను రెచ్చగొట్టే కార్యక్రమం ఒక భాగంగా ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో చూడొచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రైతులను ఏ విధంగా కాపాడుకోవాలనే పనిలో కాంగ్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళని ఎట్లా రెచ్చగొట్టాలనే పనిలో ప్రతిపక్షాలు ఉన్నాయి ఈరోజు. కాబట్టి డీవియేషన్ ప్రాబ్లం అంతా ఇక్కడ వస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు చేసేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అపోహలు వాళ్ళింటే విమర్శలు పక్కకు పెట్టి రైతు రుణమాఫీని క్లియర్గా మనం చూసినట్టయితే ఫస్ట్ నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఏదైతే క్యాబినెట్లో ఆమోదించారో 40 లక్షల ఖాతాలు 40 లక్షల రైతు ఖాతాలకు కంపల్సరిగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుంది. అది 25 లక్షల కుటుంబాలుగా క్యాబినెట్ ఆమోదం జరిగింది. మొత్తం దానికి కావాల్సిన బడ్జెట్ 30 లక్షల కోట్లు. ఈ రోజుకు దాదాపు 17 లక్షల కోట్లు దాని మీద చేయడం జరిగింది. అది వాస్తవం మీరు చెప్పేది. సో ఈ 17 లక్షల కోట్లు కూడా మిగతా వారికి ఎందుకు కాలేదు అంటే ఇంతకుముందు గాలి అన్న గారు మాట్లాడారు. వేల కోట్లు 17,000 కోట్లు. అయితే ఇంతకుముందు గాలి వినోదన్న గారు మాట్లాడుకుంటూ నిజంగా వారికి ఒక సామాజికవేత్తగా ఆయనకు దళితులకు, గిరిజనులకు, అనగారిక వర్గాలకు, దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వారికి ప్రేమ ఉన్న వాస్తవమే. కానీ మా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏదో వాళ్ళ సామాజిక వర్గానికే ఇచ్చిండన్న విషయాన్ని బట్టి నేను పూర్తిగా ఏకీభవించను. అది చాలా సత్యదూరమైనది. ఎందుకంటే అన్నగారు మీ అందరికీ తెలుసు అసలు మొదటి ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టుకున్నది రైతు రుణమాఫీలో పెట్టుకున్నదంటే ఎవరికైతే మన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ రేషన్ కార్డ్స్ ఎవరైతే ఉన్నాయో అది కూడా తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో వారికి మొదట విడతగా చేయాలనేది మొదటి ప్రతిపాదన. రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి 100% దీనికి అర్హులైన వారి ప్రతి ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ జరిగింది. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారే జనరల్గా రైతులు ఎవరో ఏంటిది అగ్రవారిలో ధనికులు ఇవ్వరు. లేకపోతే మా రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గాలు ఉన్న వాళ్ళకి అందరికీ రేషన్ కార్డులు ఉండేటన్ని మనలాంటి వాళ్ళకే ఉండేటి, మన సామాజిక వర్గాలకే ఉండేటి. కాబట్టి అక్కడ ఎటువంటి మా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళ అన్నదమ్ములకు ఈ రైతు రుణమాఫీ ఎక్కడ చేయలేదు దయచేసి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆ స్టేట్మెంట్ గురించి నేను ఇచ్చే ఆలోచన అన్న. కాబట్టి దళిత గిరిజనులకు ముందు ఇవ్వాలన్న ఆలోచననే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి మన తెలంగాణ వాసులకు ఉండాలన్న ఆలోచనతోనే మొదట ప్రాతిపదికన మనం రేషన్ కార్డులను పెట్టుకున్నాం. రైట్. ఇంకా పాసు పుస్తకాలు ఉండి కూడా రేషన్ కార్డులు లేని వాళ్ళు దాదాపు 13 లక్షల ఖాతాలు ఇంకా ఉన్నాయి. 40 లక్షలు పోతే ఇంకా ఉన్నాయి. వారికి ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం మీరు అందరూ? నిన్న కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి గారి యొక్క ప్రెస్ మీట్ కూడా మీరు చూడండి. వారు ఏమనుకుంటే ప్రతి కలెక్టరేట్లో ఈ యొక్క రైతు రుణమాఫీ యొక్క అర్జీలను తీసుకోవడానికి ఒక సపరేట్ కౌంటర్లు పెట్టి తీసుకుంటాం. అక్కడక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆధార్ కార్డు నంబర్లు తప్పుగా పడడం కానీ, పేర్లు సరిగా తప్పుగా పడకపోవడం కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటి అన్నిటికీ కూడా అర్హులైనటువంటి 40 లక్షల ఖాతాలకు సంబంధించిన 25 లక్షల కుటుంబాలు, ఒక కుటుంబంలో ఇద్దరికి, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిపి 2 లక్షలు ఉంటే 2 లక్షలు వెళ్ళిపోతుంది. 2 లక్షల పైన వాళ్ళకు అక్కడ సమస్య వస్తుంది. తప్పకుండా వాటిని కూడా టెక్నికల్గా తప్పకుండా రిజాల్వ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో ఎటువంటి అపోహ లేదు. ఈరోజు వాళ్ళు చేసిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకించే కదా ఈరోజు మాకు ప్రభుత్వం ఇచ్చింది. రేపు మేము చేయకుంటే మమ్మల్ని కూడా కుర్చీలకెళ్ళి తీస్తారు. కాబట్టి ఆ బాధ్యత తెలంగాణ మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుంటుంది. ఇంకోటి మన బీజేపీ అన్నగారు చెప్పినట్టు మా కాంగ్రెస్ సోదరులు ఎవరో అన్నగారికి ఇవన్నీ వీలు కాదు, ఇవన్నీ ఒక భాగం అన్నట్టు వాళ్ళు అన్నారు. అయితే మాకు కూడా చాలా మంది ఒక మాట చెప్పిళ్ళు అన్న, టీఆర్ఎస్ వాళ్ళు అయినా బీజేపీ అయినా మాకు చెప్పిన నాయకులు కూడా ఏం చెప్పినా అన్న, నిజానికి కూడా మీరు ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని పాలసీలు, ఇన్ని పథకాలు తీసుకురావాల్సిన అవసరం లేకుండే.
ఎందుకంటే మీరు తీసుకురాకపోయినా మీరు ఎట్లయినా గెలిచేటోళ్ళు. ఎందుకంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ మీద చాలా వ్యతిరేకత ఉన్నది. మీరు ప్లేన్గా ఎలక్షన్స్కి వచ్చినా కూడా మీరు గెలిచే వాళ్ళు, ఇన్ని పథకాలు తీసుకురావాల్సిన అవసరం లేకుండే అని మాతోని కూడా చాలా మంది బీజేపీ బీఆర్ఎస్ అన్నారు. కానీ కాదు, అది బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంటే ఆల్టర్నేట్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెసే. ఇంతవరకు బీజేపీకు రాష్ట్రంలో లేదు. మీరు అన్న పాయింట్కు నా ఆన్సర్ ఏంటంటే, కాబట్టి ఆయన కూడా మేము పథకాలు ఎందుకు తీసుకొచ్చినాం, ఆయన కూడా మేము రైతు రుణమాఫీ అన్నాం, మేము ఉచిత బస్ అన్నాం, మేము ఓకేనా, విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాం, కేజీ టు పీజీ విద్యను పునరుద్ధరించేందుకు ఈరోజు ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావాలనుకున్నాం, ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ అవసరం ఉన్నాయి. ఈ రోజు వాళ్ళ అవసరాన్ని బట్టి మేము పథకాలు తీసుకొచ్చాం తప్ప కానీ ఏదో ప్రభుత్వంలోకి తీసుకురావాలని మాకు ప్రభుత్వం మన కొత్త అన్నగారు 70 సంవత్సరాలు స్వతంత్ర భారతంలో ఎంతో ఈ దేశానికి కాంట్రిబ్యూట్, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఈ రోజు మన బీఆర్ఎస్ లాగా ఓడిపోగానే దుకాణం బంద్ చేసుకొని పెట్టా బెల్లం చదువుకొని పోయి ఫామ్ హౌస్లో వండుకునే వ్యవస్థ కాదు. ఈ రాష్ట్రంలో మేము తప్పు చేసినా కూడా వేరే రాష్ట్రంలో మనం ప్రశ్నిస్తారు, ఈ రాష్ట్రంలో ప్రజలు వేరే రాష్ట్రంలో ప్రశ్నిస్తారు. కాబట్టి బాధ్యతాయుతంగా మేము ప్రభుత్వాన్ని నడపాలి. కాబట్టి చేసే ప్రతి పథకం ఇచ్చిన ప్రతి మాట ఈ రోజు కాకుంటే ఈ రోజు మేము జవాబుదారీగా ఉండాలి. కాబట్టి రైతాంగానికి మేము ఈ వేదిక అన్నగారు నేను సమాధానం చెప్తా, అందుకే వారికి లాస్ట్ మాట్లాడమని అనుకున్నా. ఈ రోజు కాకుంటే రేపటి రోజున ప్రజలు ప్రశ్నిస్తారు. కాబట్టి రైతు రుణమాఫీ మీద మేము చాలా క్లారిటీగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈ రోజు ఒక రైతు వ్యవసాయ శాఖ మంత్రి అయ్యండి. ఈరోజు మీరు వారి సేవలను వినియోగించుకోకుంటే వాళ్ళను అవమానించిండు వాళ్ళని. మీరు అటువంటి వారిని ఈరోజు మేము మా రాష్ట్రంలో మా ప్రభుత్వంలో మేము ఒక మంత్రిగా ఉంచి ఒక రైతును మేము వ్యవసాయ శాఖ మంత్రి చాలా క్లారిటీగా ఉన్నాం. ఎక్కడ మోసం చేసేది లేదు. కావాలంటే ఒక రోజు వెనుక ముందు అవుతుంది. జస్ట్ నేను బీజేపీ అన్నగారికి వినోద్ అన్న గారికి నేను చెప్తున్నా, ఒక రోజు లేట్ అవుతుంది. 7 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి, ఒక రోజు లేట్ అవుతుంది. ఒక రోజు కాకుంటే రేపటి రోజున మీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఇంకా మెరుగుగా ఎలా చేయాలని చెప్పండి, ఇంకా ప్రతి రైతుకి ఎలా బెనిఫిట్ చేయాలో మీరు అందరు చెప్పండి. రైట్, ఇప్పుడు టీఆర్ఎస్ డెఫినెట్ గా ఉన్నది, 4వ విడత ఉన్నది. అవసరమైతే ఉన్నది, కానీ 3వ విడతలో మాత్రం మొత్తం పూర్తి కాదని మీరు చెప్తా ఉన్నారు. కానీ హరీష్ రావు అట్లా రాజీనామా చేయమంటున్నారు. హరీష్ రావు గారు అన్నది ఏంటిది, మీరు ఒకవేళ రైతు రుణమాఫీ చేస్తే 100% రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. దాంట్లో మీరు చిన్న ప్యాకేజ్ తీసుకుంటున్నారు, మొత్తం 6 గ్యారెంటీలతో సహా చెప్పారు ఆయన. కాగా ఆయన ఆ రోజు చాలా స్పెసిఫిక్ గా మాట్లాడింది, చాలా స్పెసిఫిక్ గా మాట్లాడింది రైతు రుణమాఫీయే. మీరు చెయ్యలేరు అన్నారు. ఆయన చేయలేడు అన్నాడు కాబట్టి మేము ఇంకా ఛాలెంజ్ తీసుకున్నాం. 15 ఆగస్టు ఆయన ఇచ్చిన డెడ్ లైన్ కాదు, 15 ఆగస్టు స్వతంత్ర దినోత్సవాన్ని మేము తీసుకున్న డెడ్ లైన్. ఆ రోజు మా దగ్గర ఉన్నటువంటి వనరులు అంటే డాటా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా క్లీన్ గా ఉన్న ఖాతాలకు 100% వేసేసాం. అక్కడక్కడ కాంట్రవర్సీ ఉన్న ఖాతాలకు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు. అంటే అక్కడక్కడ బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతుంటే మా దగ్గర కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. మండలానికి 10-15, గ్రామానికి 2-3 వస్తున్నాయి. మేము కాదనట్లేదు. మీరు ఎంత ట్రాన్స్పరెంట్ గా చేసినా కూడా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే రైతులు పాపం వాళ్ళు కొద్దిగా చదువుకొని వాళ్ళు ఉంటారు. బ్యాంకు ఖాతాల పట్ల ఆధార్ నంబర్ల మీద టెక్నికల్ ఇష్యూస్ అనుకోవచ్చు. కాకపోతే మీరు బడ్జెట్ లో చెప్పింది మాత్రం 26,000 కోట్లు, కేబినెట్ లో తీర్మానం చేసింది మాత్రం 31,000 కోట్లు, ఫస్ట్ చెప్పింది 40,000 కోట్లు. అంటే మొన్న వైరస్ సభలో చెప్పింది మాత్రం 18,000 కోట్లు మాఫీ చేయని చెప్తున్నారు. మీకు లెక్కలకు మాత్రం తారుమారు ఉంది అన్న. లెక్కలకు ఏ విధంగా తారుమారు ఉన్నదంటే కాలం గడిచే కొద్దీ కొత్త ప్రతిపాదనలు వస్తుంటాయి. కానీ తగ్గింది, లెక్క తగ్గింది, తప్పకుండా పెరుగుతుంది. ఇప్పుడు తప్పకుండా 40,000 కోట్లు చేశారు, 18,000 తీసుకొచ్చారు. 40 లక్షల ఖాతాలు కేబినెట్ లో ఆమోదించింది. 40 మళ్ళొకసారి నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పార్టీ తరఫున ప్రభుత్వం 40 లక్షల ఖాతాలు, 25,000 కుటుంబాలు, 30,000 కోట్లు. ఇది డెఫినెట్ గా చేస్తాం. ఇది కాక ఇంకా ఏమైనా అవసరం ఉంటే నాకు నమ్మకం ఉంది మా రేవంత్ రెడ్డి గారి మీద, మా బట్టి గారి మీద, మా తుమ్మల నాగేశ్వరరావు గారి మీద. ఇంకా ఏమైనా అవసరం ఉంటే కాలక్రమేణా ప్రతి రైతుకు మేము బెనిఫిట్ చేసే అవకాశం చేస్తాం. ఇంకోటి లాస్ట్ టీఆర్ఎస్ అన్నగారికి నేను చెప్పిన నా సమాధానం, టీఆర్ఎస్ వాళ్లకు కేటీఆర్ పాపం నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిందంటే నాకైతే తెలిసి, మొన్న ఉచిత బస్సు ప్రయాణం మీద తెలంగాణ సోదరి మనులను, అక్కా చెల్లెలను చాలా
అపవాస్యంగా అది అయిపోయిన అనుచితంగా కేటీఆర్ ఆయన చెప్తాను అనుచితంగా వాళ్ళని అవమానించి రాష్ట్రమే కాదు అది నేషనల్ మీడియాలో కూడా ఇష్యూ అయింది ఈరోజు. ఇలాంటి కొన్ని నేషనల్ సారీ చెప్పారు మళ్ళీ తర్వాత చెప్తా సారీలు చెప్పాలంటే చాలా చెప్పచ్చు వాళ్ళు, సారీలు చెప్పాలంటే ఎన్నో చేయొచ్చు. సారీ నేను దానికి కూడా సమాధానం చెప్తాను. ఆ యొక్క స్టేట్మెంట్ ను కప్పిపుచ్చడానికి ఈ రైతుల ఇష్యూను బయటకు తీసుకొచ్చింది. ఈ రోజు రైతుల ఇష్యూను బయటకు తీసుకొచ్చింది. సారీ చెప్పిండు. నిన్న ప్రెస్ మీట్ నేను చూసిన కేటీఆర్ గారిది. మీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు మీరు సెక్యూరిటీ లేకుండా కొడంగల్కు రాండి, ఒక సభ పెట్టండి, రుణమాఫీ మీద చర్చ పెట్టండి, నేను వస్తా. రైతులు మేము సెక్యూరిటీ లేకుంటే కాదన్న గారు, సరే ప్రభుత్వంలో ఉన్నో లేమో ఇవన్నీ తర్వాత విషయం, కానీ ఫస్ట్ కేటీఆర్ ని సెక్యూరిటీ లేకుండా మా మహిళా సోదరుల ముంగడ తిరుగుమని చెప్పండి. వాళ్ళు సమాధానాలు చెప్పేందుకు రెడీగా ఉన్నారు. దండలతో రెడీగా ఉన్నారు కేటీఆర్ గారు. మా సీతక్క గురించి కానీ ఇంకోసారి మా సోదరి మండల గురించి కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే కేటీఆర్ గారికి మేము చెప్తున్నాం, మేము మా సోదరి మండలు దండలతో రెడీగా ఉన్నారు మీకు అన్న. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అసలు రైతుల గురించి మాట్లాడే హక్కే లేదు. ఖమ్మం జిల్లాలో బేడీ లేచి నా రైతు సోదరులు నడిపించినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మా రైతాంగం గురించి మాట్లాడుతుందా? రైతులను సంఖ్యలు వేసి నడిపించింది టీఆర్ఎస్ పార్టీ. మీకు మొన్న వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటూ నిన్న కేటీఆర్ గారు మాట్లాడుకుంటూ 9.5 సంవత్సరాల మేము 90,000 కోట్లు అంటే దాదాపుగా 1,00,000 కోట్లు మేము రుణమాఫీ చేసినామని అన్నారు. అన్ని రకాలుగా రైతులకు చేసిన బెనిఫిట్స్, ఐదర్ ఇట్ ఇస్ రైతు బంధు, ఐదర్ ఇట్ ఇస్ రైతు బీమా, ఐదర్ ఇట్ ఇస్ రుణమాఫీ. వాళ్ళు చేసిన 1,00,000 రుణమాఫీకి 5 సంవత్సరాలు తీసుకొని వడ్డే 1,00,000 రూపాయలు కట్టిండ్రు రైతులు. 1,00,000 రూపాయల రుణమాఫీకి వడ్డే 1,00,000 రూపాయలు కట్టిండ్రు. మేము ఈ రోజుకు దాదాపు 18,000 కోట్ల రూపాయలు 27 రోజుల్లో ఒక టెన్యూర్, ఒక 27 రోజులు అంటే ఎంత తక్కువ టైంలో మేము చేయగలిగాము. కాబట్టి కేటీఆర్ గారు చెప్తున్నాము, సవాళ్ళు గివాళ్ళు వదిలి బంద్ చేసి కొద్దిగా జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని జాగ్రత్త చెప్తున్నాము. ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు కాబట్టి మీరు రైతు ఖాతాల మీద ఎప్పుడు కూడా మీరు సమీక్ష జరపలేదు. ఏదైనా రైతుల ఖాతాలో ప్రాబ్లం ఉన్నాయా, ధరణి సమస్యలు ఉన్నాయా, ఇంకేదైనా సమస్యలు అడగండి. ధరణి అనేది ఎంత దారుణం అండి. ఒక రైతును ధరణి గ్రామాల్లో కూడా అంతటా ఉన్నారు. అధికార యంత్రాంగాన్ని అంతా మీ చేతిలో పెట్టుకొని రైతుల సమస్యలు, భూమి సమస్యలు, ఖాతాల సమస్యలు పరిష్కరించకుండా ఆగస్టు 15 కల్లా మీ మొత్తం 41,000 కోట్ల రూపాయల రైతుల అకౌంట్ లో ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఇవాళ 17,000 కోట్లతో చేతులు దుక్కుంటా అంటే అన్నగారు ఇంకా 4.5 సంవత్సరాలు మా ప్రభుత్వం దులుపుకోలేదు. మీలాగా ఎలక్షన్ల చివరి రోజు రింగ్ రోడ్ ని 30,000 కోట్లకు కుదబెట్టేసి చెయ్యి దులుపుకొని పోలేదు. టీఆర్ఎస్ లాగా బీఆర్ఎస్ లాగా చెయ్యి దులుపుకొని పోలేదు. ఇంకా ప్రభుత్వం ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేయాలి, ప్రతి సంవత్సరం చేయాలి. మీరు 9 సంవత్సరాలలో 90,000 కోట్లు చేసిందని కేటీఆర్ గారు చెప్తే మేము 7 నెలల్లో దాదాపు 30,000 కోట్ల బడ్జెట్ తో రెడీగా ఉన్నాం రైతుల కోసం. 7 నెలల్లో 30,000 కోట్లతో రెడీగా ఉన్నాం. మీరు 7 నెలల్లో 30,000 సరే మీరన్న 17,000 కోట్లు చెప్పండి. మీరన్న 17,000 కోట్లని 7 నెలలకు చెప్పుకుంటే 5 సంవత్సరాల్లో ఇంకా ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి రైతులకు? ఆ లెక్క ఎట్లా వేసుకున్నా కూడా 3 సంవత్సరాలు 60-70,000 కోట్లు అయితే 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఇంకో రైతులకు ఎన్నో చేయవలసిన అవకాశం ఉంది. దయచేసి వినోద్ కుమార్ గారు స్లోగన్ తీసుకొని ఇవాళ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ఇవాళ కౌలు రైతుల గురించి గడిచిన 7 నెలల లోపల ఏ రోజన్నా కౌలు రైతుల సమస్యల మీద మీరు మీ దగ్గర ఉన్న డేటా ఎందుకు సేకరించలేకపోయారు? ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ముందు ఏదో హామీ ఇచ్చాం కౌలు రైతులకు ఇవ్వద్దనే ఆలోచన మీకు ఉంది కాబట్టి ఇవాళ కౌలు రైతుల ప్రస్తావన లేకుండా ఇవాళ రుణమాఫీ గురించి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ రైతులకు పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పారు. ఇప్పటికి 2 క్రాపులు పోయినాయి. 2 క్రాపులకు ఎకరానికి ప్రతి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పారు. ఎందుకేవలే అవన్నీ కూడా మీరు రైతులకు బాకీ ఉన్నారు. వాటన్నింటి కూడా చెల్లించే రాక కూడా మా పార్టీ పోరాటం చేస్తుంది. మీరు ఏదో కాలం గడిచిపోయింది, 8 నెలలు అయిపోయింది, ఈ గతంలో అవి ఇవ్వాల్సిన అవసరం లేదు అని మీరు అనుకుంటే తప్పదు. ఖచ్చితంగా మీరు ప్రజలకు బాకీ ఉన్నారు, రైతులకు బాకీ ఉన్నారు. గెల్లి సీనన్న మీద నాకు మంచి అపరమైన గౌరవం ఉన్నది. ఎందుకంటే ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు, ఆయన ఒక ఫైటర్,
ఆయన మీద నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం ఉన్నది. పాప ఆయనకు కూడా అన్యాయం జరిగింది, ఆయనకు కూడా చాలా అవమానం నాకేమైనా జరగలే. పట్ల. రైట్. నాకు రైట్. వ్యక్తిగతంగా ఆయనకు చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. మీరు అన్యాయం చేస్తున్నారు. ఆయన చేసిన చైర్మన్ పదవి ఆయన తీసుకొచ్చి కౌశికం తీసుకొచ్చి పెట్టి ఆయన పక్కన పెట్టి ఆయన ఎంత అవమానించిన పాప మాట్లాడలేకపోతాను. నేను వ్యక్తిగతంగా వారిగా మాట్లాడలేదు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శిస్తున్నా. ఆయన కూడా తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అన్యాయం చేసింది, 9 సంవత్సరాలు రైతులను ఎంత ఇబ్బంది పెట్టింది, రైతులను సంఖ్యలే నడిచింది. సిరిసిల్ల రోడ్ల మీద ఇసుక పొలాల నుంచి వాళ్ళను థర్డ్ డిగ్రీ ప్రయోగించి సంసార జీవితానికి పనికి రాకుండా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రైతుల గురించి మాట్లాడుతుంది. అన్నా చెల్లెలు ఖమ్మం కోర్టులో పిల్లలను భార్యలను చూడడానికి రైతులు సంఖ్యలు వేసుకొని ఉంటే ఒక డీసీఎం లా గాలి వినోదానికి నాకు తెలిసి ఆ చిత్రకథ రైతాంగాన్ని వినోద్ గారు సరే ఒకసారి రైతు రుణమాఫీకి సంబంధించి మీ దగ్గరకు వస్తాను. రుణమాఫీకి సంబంధించి పక్కన పెడితే మొన్న జరిగిన వైరా సభలో అంటే నీలో చీము నెత్తురు సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేయ, లేకపోతే మీ మామలాగే సిగ్గు లేకపోతే ఏట్లో దూకిచావు అంటే కొన్ని అబ్యూస్ వర్డ్స్ వాడారు. అంటే దీని మీద కూడా కొంచెం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే నిజంగా ఒక సీఎం రేవంత్ రెడ్డి ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి పదాలు వాడచ్చు అంటారా? అంటే గతంలో కేసీఆర్ వాడినని చెప్తా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి హోదా మాటలు మాట్లాడతలేడండి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు నీతులు కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అసలు ఆయన ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కానే కాదు. ఆయన చంద్రబాబు నాయుడు మోచేతులు నీళ్లు తాగినోడు మొన్నటిదాకా. ఇవాళ ఆయన పార్టీలు మారి కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లను తొక్కేసిండు, ఒరిజినల్ కాంగ్రెస్ లేకుండా చేశాడు. ఒరిజినల్ గా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి పాపం డిప్యూటీ సీఎం ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎం ఆయన వాళ్ళ కుటుంబం మొత్తము కాంగ్రెస్ లోనే ఉన్నది, ఆయన ముఖ్యమంత్రి కానియలేదు. అట్లాగే గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన దామోదర సింహ దళితుడే. ఆయనకు ముఖ్యమంత్రి కాకుండా ఈయన ఆ కుర్చీ లాగేసుకున్నాడు. అంతేకాకుండా జానారెడ్డి ఉన్నాడు సీనియర్ గా, తర్వాత అంత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఇట్లాంటి చాలా మంది ఒక 10 మంది పేరు చెప్పుకోవచ్చు, రెడ్ల పేర్లు. మరి వీళ్ళందరూ ఉండి కూడా రేవంత్ రెడ్డి అంత తురుము కానని, రేవంత్ రెడ్డి అంత కెపాసిటీ ఉందని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ కానడు. వాళ్ళ మొత్తం సూట్ కేసులన్నీ తీసుకుపోయి ఇవాళ సూట్ కేసులు పంచి ఇవాళ మ్యానిపులేట్ చేసి రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాడు. తెలంగాణలో అసలు తెలంగాణ అస్తిత్వం ఆయనకు లేనే లేదు. తెలంగాణ ఉద్యమకారుడు కానే కాదు. తెలంగాణ వ్యతిరేక శక్తులతో ఉన్నవాడు మొన్నటిదాకా. అట్లాంటి వాడు ఇవాళ తెలంగాణ వ్యతిరేక అయినా ఢిల్లీ గులాం చేస్తున్న మనిషి అభిషేక్ సింగ్ కి ఇవాళ రాజ్యసభ సీట్లు ఎక్కిస్తారండి, నాకు అర్థం కాలే. ఆయన నిజంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేవాడు అయితే కేశవరావు తెలంగాణోడు, ఆయనకు ఇచ్చిండు బీఆర్ఎస్. నువ్వు తెలంగాణలో నీ హనుమంతరావు ఉన్నాడు కదా, పాపం మొదటి నుండి మొత్తుకుంటుండు కదా అనేక అంశాల మీద. మరి ఆయనకెందుకు ఇవ్వలేదండి ఒక బీసీ నాయకుడు? ఇవాళ నువ్వు మాదిగలకి ఇస్తానన్నావు రాజ్యసభ, నువ్వు మొన్న ఎంపీ సీట్లలో ఒక టికెట్ మాదిగలకి ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చే రాజ్యసభ సీటు నేను ఇస్తానన్నావు, మరి మాదిగలకి ఇవ్వకుండా రాజ్యసభ నువ్వు ఎక్కడికో ఢిల్లీ ఆయనకు తీసుకొచ్చిపోయి ఆయన మనీ అభిషేక్ సింగ్ ఎట్లా ఇస్తావండి, నాకు అర్థం కాలే. అంటే నువ్వు ఢిల్లీ గులామువు, ఢిల్లీకి సమైక్యవాదుల గులాముగా ఉన్నావు రేవంత్ రెడ్డి. అందుకే నీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. నీకు తెలంగాణ అస్తిత్వం పట్ల గాని, తెలంగాణ ప్రజల పట్ల గాని, తెలంగాణ కల్చర్ పట్ల గాని, తెలంగాణ యొక్క ఉద్యమం పట్ల గానీ నీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేనడు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళ పట్ల గానీ అంటే నీ రెడ్డి ఒకడు కోదండరామ్ రెడ్డి ఒకడు కనబడతాడా నీకు? ఆయన ఒక్కడికే ఎమ్మెల్సీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి చేస్తే ఇప్పటికే నీ రెడ్డోళ్ళు నిండిపోయారు, క్యాబినెట్ లో మొత్తం నీ రెడ్డోళ్ళే నిండిపోయారు. మళ్ళా నీ కోదండరామ్ రెడ్డికే తీసుకొచ్చి ఇలా మంత్రిని చేస్తావా? అంటే మిగతా వర్గాలు బీసీలు ఏం కావాలి, ఎస్సీ ఎస్టీలు ఏం కావాలి, మాదిగలు ఏం కావాలి? మరి వీళ్ళకి అవకాశాలు ఇవ్వవా? అంటే ఇట్లాంటి పద్ధతి లేకుండా సామాజిక న్యాయము సామాజిక న్యాయం అని మాట్లాడతాడు. అన్ని ప్రాంతాలకు సమానమైన పంపిణీ చేస్తానంటాడు. అన్ని నువ్వే మాట్లాడుతూ యాదగిరి గుట్టల నువ్వు పైన కూర్చుంటావు, నీ డిప్యూటీ సీఎం కింద కూర్చుని పెడతావు దళితులని. అయినా నువ్వు దాని గురించి మాట్లాడవు. నువ్వు అక్కడ ప్రజాపాలన అంటావు, ప్రజాభవన్లో కూర్చోవు. ఎడ కూర్చుంటావు నువ్వు? ఎందుకంటే దళితులు ఆడ కూర్చుంటాను కాబట్టి, దళితుని పక్కన కూర్చోవడానికి ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటున్నావు. ఏమి నీకు పరిపాలన అనేది ప్రజాభవన్ ఎందుకంటే ఇచ్చానండి?
ఆ భవన్ ఎందుకు కట్టించారు? ఇవాళ కేసీఆర్ అంటున్నారు అంటే కేవలం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే రేవంత్ రెడ్డి గారి మీద బాగా నీ ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తున్నావు. నీ ఇంట్లో కూర్చొని అంటే పరిపాలన రేవంత్ రెడ్డి దగ్గరనే ఇది చేస్తున్నావు. ఆగిపోలేదు. ఆయన ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. ఒక్క నిమిషం. ఆయన ఫామ్ హౌస్ లో కూర్చుంటే నువ్వు ఇంట్లో కూర్చున్నావు. తేడా ఏమున్నది? కాబట్టి నేనేమంటానంటే అంటే ఈ పరుష పదజాలం కేవలం రేవంత్ రెడ్డి దగ్గర ఆగిపోలేదు. మొన్న అసెంబ్లీలో మనం చూసాం దానం నాగేందర్ కూడా ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడారు. అంటే వీళ్ళు మేము ఆరోగ్యాన్ని అమలు చేస్తామన్న ధైర్యంతో మాట్లాడుతున్నారా, లేకపోతే దానం నాగేంద్రే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, దానం నాగేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన చుట్టూ ఉన్న కేబినెట్ లో ఉన్న వాళ్ళు ఎవరు తెలంగాణ ఉద్యమకారులు కాదు, తెలంగాణ వ్యతిరేకులు. కడియం శ్రీహరితో సహా తెలంగాణ వ్యతిరేకులను అందరినీ తీసుకొచ్చి ఇవాళ నువ్వు సంకన వేసుకొని తిరుగుతున్నావు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వాళ్ళందరినీ ఓడగొడతారు. ఇలా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ తిరిగి అందరూ వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసమే జాయిన్ అని చెప్తా ఉన్నారు కదా. అదంతా ఉట్టి అబద్ధం. నియోజకవర్గ అభివృద్ధి అనేది ప్రతి ఎమ్మెల్యే కూడా ఇవాళ నిధులు ఇస్తారు. కలెక్టర్ గారు నిధులు కేటాయించే టైంలో ప్రతి ఎమ్మెల్యేకి ఇస్తారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇస్తారు. కలెక్టర్ గారు రాజకీయ పార్టీ ఏమన్నా ఏదైనా రాజకీయ పార్టీ తొత్తుగా ఉండడే కదా. కలెక్టర్ గారు నిధులు కేటాయించేటప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే ప్రజాప్రతినిధి అక్కడ ఉన్న సమస్యలు, దానికి బడ్జెట్, దాని కేటాయింపులు, దాని డిపి అప్రూవల్ అవన్నీ కూడా చేసి దానికి బడ్జెట్ కేటాయిస్తారు కలెక్టర్ గారు. ఆ కలెక్టర్ గారు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, లేదా బీఆర్ఎస్ నాయకుడు కాదు, బీజేపీ నాయకుడు కాదు. ఆయన ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యేకు బడ్జెట్ నిధులు కేటాయిస్తాడు. అది కూడా వాళ్ళ ప్రపోజల్స్ ఉంటే, ఆ ప్రపోజల్స్ కనుక ఖచ్చితంగా ఆమోదం అయితే ఇవాళ ఖచ్చితంగా వస్తాయి. అంతేగాని నీవు ఇవాళ ఎవరైనా పార్టీ మారేటోళ్ళు నేను దాని అభివృద్ధి కోసం, నా యొక్క కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం మాట్లాడుతూ పోయినా అంటే అది తప్పు. ప్రజల యొక్క తీర్పును అవమానించడమే అవుతుంది. నీ స్వార్థం కోసం పోయి, నీ మంత్రి పదవి కోసం పోయి, లేకపోతే నీ కాంట్రాక్టుల కోసం పోయి ఇవాళ అనవసరంగా ఆ అభివృద్ధి పేరు మీద, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పేరు మీద పోతా అని చెప్పడం చాలా శుద్ధ అబద్ధం అండి. అది శుద్ధ అబద్ధం. రైట్ సార్, ఏం చెప్తారు సార్? అంటే మొత్తం మీద ఇంకా 4వ విడత ఉంది. అదేవిధంగా ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ పోతున్నాం, మాకు కొంచెం టైం పడుతుందని చెప్తా ఉన్నారు. మీరేమో రాద్ధాంతం చేస్తామన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే విమర్శలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు కూడా మాకు సపోర్ట్ ఇస్తే మేము ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? నేను అడుగుతున్నా, బీజేపీ ప్రోగ్రెస్ కోరుకుంటది. తప్పనిసరిగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు బాగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి, అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాటికి టైం కేటాయించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు వారి ఆఫీస్లో కూర్చోవాలి, రివ్యూ మీటింగ్స్ చేయాలి, మంత్రులకు స్వేచ్ఛనివ్వాలి, పనిచేసేటువంటి యొక్క టైం కేటాయించాలి. వాళ్ళు కూడా మీ ఎంబట వాళ్ళని కూడా తిప్పుకుంటా ఉంటే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోకి న్యాయం చేయలేరు. దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ టు బి అడ్రస్డ్. దానికి టైం అయితే ఇవ్వాలి కదా. సెక్రటరీకి వెళ్ళండి, నేను కూడా వెళ్ళాను నిన్న 2 hours లో, ఏ ఒక్క మంత్రి అక్కడ లేరు. ఈ రకంగా మంత్రులు చిన్న చిన్న కార్యక్రమాలకు వాళ్ళు తిరుగుతా ఉంటే, లేదా ముఖ్యమంత్రి గారు ఎమ్మటి తిరుగుతా ఉంటే ఈ సమస్యలుగానే ఉంటాయి. డెఫినెట్ గా ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు నిన్నటిదాకా హోప్తోనే ఉన్నారు. అయితే ఆదుకుంటది అని చెప్పేసి ఏమాత్రం కూడా టచ్ లేదు. ఇప్పుడు వారు అడ్మిట్ చేస్తున్నారు కదా, ఓపెన్ గా మాట్లాడుతున్నా, మాకు టైం దొరకలేదు, ఇంతకాలంగా ఎలక్షన్ల బిజీలో ఉంటుంది, నిన్నటిదాకా మేము మా కోసం చూసుకున్నాం, రేపటి నుంచి మీకోసం చూస్తామంటూ మాట్లాడుతూ ఉన్నారు. 8 మాసాలండి ఎలక్షన్. 15 రోజుల మాట, 20 రోజుల మాట, 1 month మాట ఎలక్షన్ అంటే. కానీ 8 మాసాలు అయిన తర్వాత కూడా అడ్మినిస్ట్రేషన్ ఇంకా గాడికి ఎక్కలేదంటే చాలా కష్టమవుతుంది. ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్, బీజేపీ 2-1 అన్న విమర్శలు కూడా ఈ మధ్యలో వస్తా ఉన్నాయి. అంటే ఇవి రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తారని చెప్తున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడడంలో మొన్న కొద్ది మటుకు సక్సెస్ అయినారు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. లోక్సభ ఎలక్షన్లప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తుంది బీజేపీ, మొత్తంగా కూడా ఆ యొక్క 400 సీట్లు అడగడమే దానికోసమే అని చెప్పేసి అబద్ధ మాటలు మాట్లాడి ప్రజల్ని కొద్దో గొప్ప దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే వ్యక్తి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు. అరే, రాజ్యాంగాన్ని మేము మార్చేదేమున్నది? దళితుల్ని, గిరిజనుల్ని మేము హక్కుని చేర్చుకొని దేశ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని చేస్తాం, ముర్ము గారిని చేస్తాం, రామ్నాథ్ కోవింద్ గారిని చేస్తాం.
మీరైతే సాక్షాత్ అంబేద్కర్ ని ఓడించిన వాళ్ళ మీరు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, వారినే మీరు ఎంపీ కాకుండా చేస్తారే, వారు మంత్రివర్గం నుంచి వైదొలిపోయేటట్టు చేస్తారే మీరు. మీ వివరాన్ని బట్టి మీరా రాజ్యాంగం గురించి మాకు చెప్పేది? 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో రాజ్యాంగం బాగా పక్కాగా అమలు జరిగినటువంటి ఒక పరిపాలన మోదీ గారి సర్కార్, మీరు మాకు చెప్తారా? కాబట్టి ఇవన్నీ దుష్ప్రచారం మాని మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ యొక్క రాష్ట్ర ప్రజలు ఈ సర్కార్ని పార్టీలకు అతీతంగా, పార్టీ మారి నా దగ్గరకు వస్తేనే నీకు కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది, ఈ పాత లెక్క ఉండే కేసీఆర్ గారి లెక్క ఓపెన్ గా నిస్సిగ్గుగా మాట్లాడుతారు అందరూ. మొన్న కూడా మాట్లాడుగా గత సర్కార్లో పార్టీ మారడానికి కారణం ఏంటంటే నిధులు వస్తాయి డెవలప్మెంట్ కోసం అని. ఎమ్మెల్యే డెవలప్మెంట్ కోసం కాదా? ఎమ్మెల్యే దేనికోసం ఉన్నారు? ఏ పార్టీ అయినా కానీ ఎమ్మెల్యే కదా. ఇంతకుముందు వినోద్ గారు చెప్పినట్టు పర్ క్యాపిటల్ రేషియో ప్రకారంగా ప్రతి అసెంబ్లీకి సమానంగా కొత్త గొప్ప వేరియేషన్ ఉంటుండొచ్చు ప్రయారిటీని బట్టి. కానీ ఆ లెక్క మొత్తం పక్కన పెట్టేసి ఈ యొక్క మా పార్టీలు చేస్తే నీ యొక్క కాన్స్టిట్యూన్సీ లో మీకు నిధులు ఇస్తాం, నీకు కాంట్రాక్ట్ ఇస్తాం, లేకుంటే కార్పొరేషన్ ఇప్పిస్తాం, నీ మంత్రులకు నామినేట్ ఇస్తామని లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే పనిగా రాజకీయాలు చేస్తా ఉంటే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర పరిపాలన ఏం కావాలి? కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం మాని మీ యొక్క పరిపాలన దృష్టి పెట్టండి. అవన్నీ అయిపోయినాయి, మీరే ఎలక్షన్ అయిపోయినాయి. నౌ యూ కాన్సన్ట్రేట్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. గుడ్ గవర్నెన్స్ కోరుకుంటూ ఉన్నది తెలంగాణ సమాజం. కాబట్టి ఇవన్నీ మర్చిపోండి. ఈ యొక్క రాష్ట్రం ఇప్పటికీ వ్యవసాయ విధానం అంటూ తయారు చేయలేదు సార్. మంచి వ్యక్తే కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు, వారికి స్వేచ్ఛ లేదు పని చేయని. మీరు మీకు మంచి ఆలోచన ముందర పెడతలేదు. రైట్ అనిల్ గారు, ఎక్కడికి వెళ్ళి టీఆర్ఎస్ నాయకుల్ని లోపరుచుకునే ప్రయత్నంలో భాగంగా విద్యుత్ కుంభకోణం కావచ్చు, కాళేశ్వరం కుంభకోణం కావచ్చు మాట్లాడుతూ వాళ్ళు ఏ టైంకి మా దగ్గరకు వస్తారో అనేది ఎదురుస్తుంది తప్ప వాటిని సీరియస్ గా మీరు జరగట్లేదు. మీ యొక్క పని ఎంక్వైరీ కావచ్చు, దాని మీద పనిష్మెంట్ కోసం మీ యొక్క చర్యలు కావచ్చు. రైట్ అనిల్ గారు, మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ గారు, రైట్ అనిల్ గారు, అంటే మీరు పూర్తి రైతు రుణమాఫీకి సంబంధించి దాని ధ్యాసలో పడిపోయి రైతు బంధు మర్చిపోయారు అనుకుంటా? లేదు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు రైతు బంధు వేసాం కదా. కానీ మీరు అన్నది వేయలేదు కదా, గత ప్రభుత్వం అమలు చేసింది మీరు వేస్తారు. మీరు అన్నట్టు 15,000. ఇప్పుడు దీంట్లో మీరు 3 సెక్టార్స్ ఉన్నాయి రైతుకు సంబంధించిన వాటిలో. ఒకటి ఏంటంటే రైతు రుణమాఫీ, రైతు బీమా, ఓకే, అది రైతు బంధు, ఓకే. వీటన్నిటి ఒక సెక్టార్ గా చూస్తున్నాం. అన్ని ఒకదానితో ఇప్పుడు మీ అందరికి తెలుసు ఇప్పుడు దీంట్లో ఏం అబద్ధం లేదు, మాకు మోసం చేయాలనే ఆలోచన అంతకన్నా లేదు. కానీ మా ప్రియారిటీ రైతులు, మా ప్రాధాన్యత రైతు. ఈ రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, ఓకే, వీటన్నికి చాలా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2014 నుంచి 14 వరకు కూడా మేజర్గా మా ఫోకస్ అంతా కూడా రైతుల మీదనే ఉన్నది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నా, 3 రైతులకు ఉన్నటువంటి అన్ని సెక్టార్స్ ను 1 by 1 క్లియర్ చేయాలనేది మా లక్ష్యం. కాబట్టి రైతు బంధు కూడా తగిన సమయంలో వేస్తాం. దాని ఇంకా వాళ్ళు 10,000 అన్నారు, మా వాళ్ళు అంతకన్నా పెంచి ఇచ్చే ఆలోచనలు ఉన్నారు. మీ అందరికీ తెలుసు రైతు బంధు గురించి ఇప్పుడు జిల్లాల వైజ్ గా అసలు దీన్ని ఎంతకు కట్ ఆఫ్ చేయాలి. కానీ మీరు ప్రతి సభలో గల్ల ఖాళీ అయింది అసలు ఖజానా లేదు. నిజం అన్నగారు, నేను ఒకటి చెప్తున్నా, మా గాలన్నకు కూడా తెలుసు, మా బీజేపీ అన్నగారు సీనియర్ మోస్ట్, మన టీఆర్ఎస్ అందరికీ తెలుసు. దీనిలో కొత్త విషయం, నేను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట అన్నది, మాకేం తక్కువ అండి, ధనిక రాష్ట్రం మాది, మన ధనిక రాష్ట్రం, మేమేం అడుక్కునే పరిస్థితులు ఏమంటే మేము నిజమే అనుకున్నాం. మేము నిజంగానే తెలంగాణ రాగానే నిజంగా ధనిక రాష్ట్రం అయిపోయింది కావచ్చు, మొత్తం ఇది అయిపోయింది కావచ్చు, అది అయిపోయింది కావచ్చు అనుకున్నాం. నిజంగా ధనిక రాష్ట్రంగా ఉండే అవకాశం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కు ప్రభుత్వాన్ని అందజేసినప్పుడు 40,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉన్న రాన్ని ఈరోజు 7 లక్షలు అప్పు చేసిండు. ఎందుకంటే సంసారం యొక్క సమస్యను మన కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడే కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఒక డిసిప్లిన్ గా వాడుకునే అవకాశం ఉంటుందని మేము ఎప్పటికప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజంగా కూడా ఈ రోజు మన ప్రాధాన్యత ఏంటంటే 1వ తారీఖు రాగానే ప్రాధాన్యత ఏంది, పొద్దున్న నుండి సాయంత్రం వరకు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసిన మన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలా లేదా? ఒకప్పుడు 15వ తారీఖు మా ఇంట్లో అందరు మా బావగారైనా మా చెల్లిగారైనా వీళ్ళందరూ నేను చూస్తుంటా, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళందరూ వాళ్ళు చూసా 15వ తారీఖు అండి.
15వ తారీఖు శాలరీస్ వస్తాయండి. మళ్ళీ 15 రోజులు అయితే ఈ రోజు 1వ తారీఖు ప్రభుత్వ వాళ్లకు 1వ తారీఖు మేము జీతాలు ఇవ్వగలుగుతాం. అది మేము సాధించిన విజయం కాదా? గాలన్న గారు దాన్ని అప్రిషియేట్ చేయరా? వారు కూడా ప్రొఫెసర్ ఉన్నారు, దాన్ని చెప్పాలి కదా. గాలన్న గారు ఏదో మా రేవంత్ రెడ్డి మీద బాగా కక్ష కట్టినట్టారు. దయచేసి అన్నగారికి కూడా మా విజ్ఞప్తి, ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరి సమాధానం ఒక్కొక్క స్టైల్ చెప్తారు. కేటీఆర్ గారు చెప్పిననుకో ఆయన చాలా గర్వంగా ఎట్లా పడితే మనుషులు అట్లా చేసినట్టు మాట్లాడతారు, అది ఆయన స్టైల్ అయినది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు అనుకోండి, కేసీఆర్ గారు ఏం చేస్తారు, ప్రతి మాటకు ముందు వెనక ఒక సామెత చెప్పి దాన్ని ఏదో జోక్ చేసి ప్రజలు దాంట్లో మర్మం ఏం లేకున్నా, దాంట్లో కంటెంట్ ఏం లేకున్నా ప్రజలకు హత్తుకునే విధంగా చెప్పే కళాకారుడు మన కేసీఆర్ గారు. గట్లే 10 సంవత్సరాలు నడిపినారు రాష్ట్రాన్ని. మా రేవంత్ రెడ్డి గారిది ఏంది, నువ్వు ఒక్కడు చెప్తే 4 సమాధానం చెప్తాడు ఆయన. మా 1,00,000 మంది రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు మేము కార్యకర్తల కోపాన్ని అంతా ఆయన ఒక్క చూపిస్తాడు. అది ఆయన స్టైల్ అనేది. ఆయన అట్లనే చెప్తాడు. ఆయన అట్లా చెప్పమని మా కార్యకర్తలు చెప్తారు అప్పుడప్పుడు. ఎందుకు చెప్పాలా? కేసీఆర్ లాంటి వాళ్ళకు, కేటీఆర్ లాంటి వాళ్ళకు, హరీష్ రావు లాంటి వాళ్ళకు సమాధానం చెప్పే స్టైల్ మా రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా స్టైల్ చెప్తారు. వాళ్ళు గౌరవంగా మాట్లాడమనండి, కేటీఆర్ గారిని గౌరవంగా మాట్లాడమని అన్న ఒకసారి మీరన్నా చెప్పండి. హరీష్ రావు గారిది ఒక భాగం ఉంటుంది కానీ, హరీష్ రావు గారి ఒక భాగం ఉంటుంది కానీ కేటీఆర్ గారు గంత గర్వం ఎందుకండి? అసలు ఎందుకంత గర్వం? నేను కూడా అసెంబ్లీ సెషన్స్ ఆ నిలబడే స్టైల్, ఆ మాట్లాడమనే స్టైల్, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను కూడా ఆయన గౌరవించడం, గర్వాలతోని మాటలతో ప్రభుత్వాలు ప్రజల మనసులను దోచుకోలేమన్నగారు. సభ్యత సంస్కారంతో దోచుకోగలుగుతాం కాబట్టి నేను చెప్పేది దయచేసి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎప్పుడైతే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉన్నాడు, ఇంకా ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో లేడు. నేను ఒక సామాన్య కార్యకర్తనైనా ఇప్పటికీ మా రేవంత్ రెడ్డి గారు ఒక 20 సార్లు కలిసి ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నా అంటే కేసీఆర్ గారు కట్టించిందా లేకపోతే ఎందుకు మొత్తం ఆయనకు ఆ సెంటిమెంట్, ఆ ఇంట్లో నార్మల్ గా ఉండాలనుకుంటాడు, కామన్ పీపుల్ ఉండాలనుకుంటాడు, అందరికి రీచబుల్ గా ఉండాలనుకుంటాడు. ఎక్కడో కిలోమీటర్ల దూరం పెట్టి అక్కడో 10 చెక్ పోస్టులు పెట్టి ఆయన దగ్గరకు వచ్చే వరకు 20 మంది చెక్ పోస్టులు వేస్తూ మా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఒక స్థాయి ఉన్న నాయకులే, ఎవరిని హత్య ఆలోచనతో పాత ఇంట్లోనే ఉంటుండు. ట్రాఫిక్ ఆపొద్దని కూడా చెప్పారు కానీ ఇప్పుడు ట్రాఫిక్ చాలా దారుణంగా అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ మీరు అన్నది వాస్తవం. మీరు అన్నది గతంలో ఎప్పుడైనా నార్మల్ ఆఫీస్ అవర్స్ లేనప్పుడు కూడా ఆయన కూడా కామన్ అప్పుడు అంటే అతను మూమెంట్కు నేను కూడా 2-3 సార్లు వారి కాన్వాయ్లో పోయినా. నేను కూడా అతను మూమెంట్కు జస్ట్ ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ను మాత్రమే కట్టడి చేసి తీసుకెళ్తున్నారు. కానీ పాత దాంట్లోకైతే ఏం లేదండి, నేను చెప్తున్నా అంత లేదు. దయచేసి సరే ఇంకా నేను చెప్పేది ఏంటంటే రైతాంగానికి మళ్ళీ ఈ వేదికగా మేము కాంగ్రెస్ పార్టీని చెప్పేది ఏంటంటే, వారికి ఉన్నటువంటి ప్రతి అపోహలన్నీ తీర్చడానికి మీకు ఏ నిమిషం అంటే ఆ నిమిషం పలకరించే మంత్రులు మీకు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మీకు ఏ నిమిషం అంటే ఆ నిమిషం మాట్లాడే ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు. మా దగ్గర ఒక ఎమ్మెల్యే ఈక్వల్ టు ఒక మంత్రి ఈక్వల్ టు ఒక ముఖ్యమంత్రి. మీరు రాసి పెట్టుకోండి, మా దగ్గర ఒక ఎమ్మెల్యే ఈక్వల్ టు ఒక మంత్రి ఈక్వల్ టు ఒక ముఖ్యమంత్రి. మీరు వారి దగ్గర పోతే ఒకప్పుడు పోయి నెలలు వాళ్ళ చుట్టూ తిరిగి ఏ సమస్య వేరా కేసీఆర్ గారిని అడగాలి, కేటీఆర్ గారిని అడగాలి, వాళ్ళే సంతకం పెట్టాలని లేదు. మీరు ఎనీ టైం వెళ్ళొచ్చు. ఇంతకుముందు కూడా బీజేపీ అన్నగారు కూడా చెప్పిండు, నేను సెక్రటరియట్ పోయినా ఏ మంత్రులు లేరు. నిన్న 7 గంటల దాకా నేను సెక్రటరీ మా సీతక్క ఛాంబర్లోనే ఉన్నది కాబట్టి మా మంత్రులందరూ అక్కడక్కడ ఛాంబర్లు ఉన్నారు. నిన్న స్వతంత్ర దినోత్సవం అయిపోయింది కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యూన్సీలలో పార్టీ ప్రోగ్రామ్ ప్రభుత్వ ప్రోగ్రాంలు ఉన్నారు కాబట్టి అవైలబుల్. తప్పకుండా గెలిచినన్నా మీరు ఏం అపోహపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకునే బాధ్యత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. గెలిచిన సార్ మీరు కంక్లూడ్ ఇవ్వండి. అంటే మీరు ఇప్పుడు రుణమాఫీ విషయంలో ఇంకా చాలా మంది పనులు చెప్తున్నారు, మీరు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారా లేకపోతే సూచనలు ఇస్తారా? సార్ మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఇస్తా ఉన్నాం. రాష్ట్ర రైతాంగానికి మీరు ఏదైతే హామీ ఇచ్చారో, మీరు ఎన్నికల సమయం లోపల ఏప్రిల్ 24 తారీఖు రోజు రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీటింగ్లలో ఆనాడు ఎన్నికల సందర్భంగా మాట్లాడి రైతులకు మేము ఎన్నికల కాంగా వెంటనే ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో ఎట్ ఏ టైం సింగిల్ ఒక్కటేసారి చేస్తామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేశారండి? రైతు ఖాతాలకు సమస్యలు ఉన్నాయా లేవా, కౌలు రైతులున్నారు, బట్ వివరాలను తెప్పించుకొని అధికారులను జిల్లా కలెక్టర్ల మీటింగ్ పెట్టి వివరాలను తెప్పించుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అకౌంట్ లో డబ్బులు వేయాల్సింది. ఇంత చాలా బోలే టైం ఉండే, ఎందుకు వేయలేకపోయారు మీరు? రైతుల సమస్యలు లేవా? ఉన్నాయని మీరే అన్నారు కదా, ధరణి సమస్యలు మీరు అన్నారు కదా. ఇవాళ ఎన్నికల తర్వాత మీరు ఏం చేశారు? ఎన్నికల ముందు ఏం చేశారు?
దానికి ఒక కమిటీ పెట్టిరు, వాళ్ళు ఇంతవరకు ఏం సాల్వ్ చేయలేదు. మరి ఎట్లా అంటే మరి ఎందుకు చేయలేకపోయారు? అవన్నీ ఏం చేయకుండా ఇవాళ రైతు రుణమాఫీ అయిందని చెప్పి 17,800 కోట్ల రూపాయలు ఇచ్చి అయిపోయింది మా పని మొత్తం పూర్తిగా చేసినాం. దమ్ముంటే హరీష్ రావు గారు సిగ్గు సీరం ఉంటే రాజీనామా ఇవ్వ అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు చేసినావా? రైతు చేసినావా? నిన్న మా కేటీఆర్ గారు చెప్పిరు, కొడంగల్ నియోజకవర్గం నేను వస్తా దమ్ముంటే రా అంటే రైతులు అర్థం. రైతులు మాకు అందరికి రైతు రుణమాఫీ అయిపోయింది కొడంగల్ నియోజకవర్గం అంటే నేను ఇమ్మీడియట్ గా అక్కడనే రాజీనామా చేసి నేను సమర్పిస్తా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. రైతు రుణాలు సంపూర్ణంగా మాఫీ కావాలి. రైతులకు ఎవరికైతే రాలేదో మళ్ళీ జిల్లా కలెక్టర్ వైపు తిరగాల్సిన అవసరం లేకుండా అటువంటి యొక్క మెకానిజం తీసుకొచ్చి వాళ్ళకు ఈజ్ చేయండి. మాఫీ కోసం తిప్పలు తింపకుండా కలెక్టర్ ఆఫీస్ కు ఆ రుణమాఫీ సంపూర్ణంగా చేసి తద్వారా రైతులు ఇష్టంతో వ్యవసాయం చేసుకునే విధంగా కొత్త ఆలోచనలు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి బీజేపీ కోరుతా ఉన్నారు. రైట్, వినోద్ గారు మీరు ఒకటే నిమిషంలో కంక్లూడ్ చేయండి. ఏంటంటే ఇప్పుడు నేను రైతు రుణమాఫీ ఇంకా మిగతా వర్గాలకు ఎవరికైతే రాలేదో మిగతా రైతులకు వచ్చే విధంగా ఒకటి చేయాలి. దాంతో పాటు కౌలు రైతులకు ఇమీడియట్లీ వాళ్ళకు ఇవ్వాలి. వ్యవసాయ కూలీలకు కూడా వాళ్ళు 12,000 హామీ ఇచ్చారు, వాళ్ళకు 15,000, వీళ్ళకి 12,000 హామీ ఇచ్చారు, దాన్ని వెంటనే అమలు చేయాలి. అంతేకాకుండా ఇంకా ఎంఎస్పీ కూడా మీరు హామీ ఇచ్చారు అదనంగా కూడా. సో కాబట్టి ఈ రుణమాఫీలు ఇవన్నీ చేస్తూనే వాళ్ళకు ఉన్నాయి చేస్తూనే ఈ ఎంఎస్పీ కనుక ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పంటను నిర్ణయించుకునే అధికారం, వాళ్ళ ధర నిర్ణయించుకునే అధికారాన్ని కనుక వాళ్ళు కల్పిస్తే రైతుల ఆత్మహత్యలు జరగవు. సో ఇవాళ ఒక లోను ఇచ్చినంత మాత్రాన రైతు రుణం ఆత్మహత్యలు వాళ్ళకి చాలా ప్రధానమైన కీలకమైన విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ మా తెలంగాణ రైతులకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అత్యధికంగా రైతులు చనిపోయింది కాంగ్రెస్ పరిపాలనలోనే. కాబట్టి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ఆ తప్పులు చేయకుండా తెలంగాణలో మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇవాళ రైతును స్వయం అభివృద్ధి దిశగా రైతు ఇతరుల మీద ముఖ్యంగా పేద రైతు గురించి మాట్లాడుతున్నాను, ధనిక రైతు గురించి మాట్లాడారు. పేద రైతులు స్వయం అభివృద్ధి దిశగా పోయే దిశగా వాళ్ళకు ఉంచాలి. అట్లాగే భూములు వంచాలి. ఎవరైతే భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయో ఇవాళ పారిశ్రామికవేత్తలకు భూములు వంచుతున్నావు వాళ్ళందరూ వెల్కమ్ చెప్తున్నావు కదా. ఇవాళ RRR పేరు మీద కానీ తర్వాత ఇంకా మిగతా మూసీ పేరు మీద కానీ ఇవాళ మళ్ళీ ఉన్న పేద రైతులు 1 ఎకరం 2 ఎకరాలు కూడా కబ్జా చేసే ప్రోగ్రామ్ లో ఉన్నావు. సో అది చేయకుండా ఉన్న రైతులకు ఇంకా లేని రైతులకు భూములు ఇచ్చే ప్రోగ్రాం పెట్టు. తర్వాత రీసెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే రైతులకు చేయి. అంతకుముందు గత ప్రభుత్వంలో కొంతమందికి జరగలేదు. రీసెటిల్మెంట్స్ చేయి. రైతు రాజ్యము అని చెప్పుకోవడం కాదు, హామీ ఇచ్చింది అమలు చేసుకోవడం కాదు. చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించినప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ రైతు రాజ్యం తెస్తదని చెప్పేసి నమ్మే పరిస్థితి ఉంటుంది. ఆ దిశగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందే నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ గాలి వినోద్ కుమార్, థ్యాంక్ యూ గెలి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అల్జపల్లి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ పూలి అనిల్ కుమార్ గారిని, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్న ధన్యవాదాలు. ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తుండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.